హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, అమృత్సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ని పేల్చేయడానికి అటు పాకిస్తాన్ ప్రయత్నాలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. అయితే గోల్డెన్ టెంపుల్‌నే మెయిన్ టార్గెట్‌గా పెట్టుకోవడానికి వెనుకనే ఒక భారీ కుట్ర ఉందని కూడా చెప్తున్నారు. మరి నిజంగా గోల్డెన్ టెంపుల్‌ని పేల్చడానికి ప్రయత్నాలు చేసిందా? మరి దీని వెనుకున్న కుట్ర ఏంటి సార్? నిన్న ఒక మిలిటరీ ఆఫీసర్ ఒక బాంబు పేల్చాడు. అదేందంటే పాకిస్తాన్ గోల్డెన్ టెంపుల్‌ని పేల్చేయడానికి ప్లాన్ చేసింది. దాన్ని మేము అడ్డుకున్నామని ఆయన చెప్పాడు. ఆయన ఎవరంటే మేజర్ జనరల్ కార్తిక్ శేషాద్రి. ఆయన 15థ్ ఇన్ఫాంట్రీ డివిజన్. ఇన్ఫాంట్రీ అంటే మన కాల్బలం అంటాం. ఆర్మీలో 15థ్ ఇన్ఫాంట్రీ డివిజన్‌కి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఆయన. ఆయన కార్తిక్ శేషాద్రి. ఆయన క్లియర్‌గా మీడియాతో ఏం చెప్పాడంటే, 8వ తేదీ ఎర్లీ అవర్స్‌లో పాకిస్తాన్‌కి సంబంధించిన కొన్ని అన్‌మ్యాన్డ్ వెహికల్స్, యూఏవీ అంటారు. అన్‌మ్యాన్డ్ ఆహ్, ఆహ్, వెహికల్స్, అవి డ్రోన్స్ చెప్పచ్చు. సో, వీటి ద్వారా గురుద్వారా మన గోల్డెన్ టెంపుల్‌ని, సిక్కులకు పవిత్ర స్థలంగా భావించే అమృత్సర్‌లో ఉండే గోల్డెన్ టెంపుల్ మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేశారు అనేది ఆయన చెప్పాడు. అయితే దాన్ని ముందుగానే మేము పసిగట్టి వాటిని పేల్చేసాము గాల్లోనే అనేది ఆయన చెప్పాడు. యాక్చువల్‌గా ఏందంటే ఆ రోజు మొత్తం మనం 7వ తేదీ ఆపరేషన్ సింధూర్ పేరుతో వాళ్ళని అటాక్ చేసినప్పుడు వాళ్ళు రిటాలియేటర్‌గా బునియాన్ ఈ ఉన్ మర్సూస్ అనే వాళ్ళ ఆపరేషన్ ఒకటి స్టార్ట్ చేశారు. ఆపరేషన్ ఐరన్ వాల్ అంటారు దాన్ని. ఆ ఐరన్ వాల్ ఆపరేషన్ వాళ్ళు స్టార్ట్ చేసి, వాళ్ళు మొత్తం నార్త్ అండ్ సెంట్రల్ ఇండియా సంబంధించి మొత్తం 15 టౌన్స్ లేకపోతే 15 మిలిటరీ ఇన్‌స్టాలేషన్స్ మీద ఒకేసారి కోఆర్డినేటెడ్ అటాక్స్ చేయాలని వాళ్ళు ప్రయత్నించారు. అందులో అమృత్సర్‌లో ఉండే ఈ గోల్డెన్ టెంపుల్ కూడా ఒకటి. గోల్డెన్ టెంపుల్ అనేది 16థ్ సెంచరీలో రెడీ చేశారు. 1589లో అప్పట్లో గురు రామదాస్ సిక్కులకి ఫోర్త్ గురువు ఆయన. ఆ ఫోర్త్ గురువు ఆధ్వర్యంలో ఈ గోల్డెన్ టెంపుల్ ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఆది గ్రంథిని 1604లో వాళ్ళ సిక్కుల పవిత్ర గ్రంథం అక్కడ పెట్టడం, దాన్ని ఇంకా రకరకాలుగా అక్కడ సరస్సు ఇవన్నీ ఏర్పాటు చేయడం, ఇవన్నీ మెల్లమెల్లగా జరుగుతూ వచ్చాయి. సో, ఈ ఇప్పుడేందంటే అది ఓన్లీ సిక్కులు మాత్రమే సందర్శించాలని ఏమి లేదు. ప్రపంచంలో ఎవరైనా సందర్శించొచ్చు. ఇప్పుడు తిరుమల గూడా అంతే గదా! ఎవరైనా మనం తిరుమలకి వెళ్లి రావచ్చు. కాకపోతే అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి అన్ని మతస్థులు. ఇక్కడ అది గూడా లేదు. ఎవరైనా వెళ్ళి మనం అక్కడ ఉండొచ్చు. రోజుకి 1,50,000 మంది సందర్శకులు దాన్ని విజిట్ చేస్తారు. వాళ్ళందరికీ వెజిటేరియన్ భోజనం గూడా ఫ్రీగా అక్కడ పెడతారనమాట. సో, ఇది ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు ఎవ్రీడే 1,50,000 మంది వస్తారు. ఇంక్లూడింగ్ పాకిస్తాన్. పాకిస్తాన్ నుంచి కూడా ఇక్కడికి విజిటర్స్ వస్తుంటారు. ఇలాంటి దాన్ని పేల్చేయాలని పాకిస్తాన్ ఎందుకు అనుకున్నది? ఎందుకంటే దాన్ని గాని పేలిస్తే ఖచ్చితంగా ఇండియా సీరియస్‌గా తీసుకుంటది. పాకిస్తాన్‌ని మీద ఒక రకమైన ఆల్ ఔట్ వార్ ఇండియా ప్రకటించే అవకాశం ఉంది. కానీ మరి అంత తెలిసి కూడా పాకిస్తాన్ ఎందుకు ఈ ధైర్యం చేసింది? ఎందుకంటే వీళ్ళు అడ్డుకోకపోయుంటే, మన వాళ్ళేందంటే ఆకాష్ ఎయిర్ డిఫెన్సు, తర్వాత L7 ఎయిర్ డిఫెన్స్ గన్స్‌తో దాన్ని అడ్డుకున్నాం అనేది ఈ శేషాద్రి చెప్తున్నారు. సో, ఒకవేళ అడ్డుకోకపోయుంటే ఏమైండేది? గోల్డెన్ టెంపుల్ అనేది ఆహ్, రూయిన్ అయిపోయిండేది. యాక్చువల్‌గా ఏందంటే ముందుగానే వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల వీళ్ళు రెడీగా ఉన్నారు. ఆ గోల్డెన్ టెంపుల్‌కి సంబంధించిన హెడ్ గ్రంథి అంటారు. ఆ హెడ్ గ్రంథి సహాయంతో లైట్‌లన్నీ ఆఫ్ చేశారు. మామూలుగా లైట్‌లు ఎప్పుడూ ఆఫ్ చేయరు. కొన్ని దశాబ్దాలుగా లైట్‌లు ఎప్పుడు ఆఫ్ చేయలేదంట. ఫస్ట్ టైమ్ లైట్‌లు ఆఫ్ చేయించారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఆ డ్రోన్స్ కనబడాలి కాబట్టి లైట్‌లేమి లేకుండా అక్కడ వీళ్ళ డిఫెన్స్ సిస్టమ్‌ని మోహరించడానికి కూడా ఈ హెడ్ గ్రంథి ఒప్పుకున్నారు. దానివల్లే మేము చేయగలిగాం. వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే మేము చేసేవాళ్ళం కాదని అంటున్నారు. కానీ పాకిస్తాన్ దీన్ని డినై చేస్తుంది. మేము చేయలేదని చెప్తుంది. పాకిస్తాన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అతౌలా తరారి ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు ఇవన్నీ అబద్ధాలు. వాళ్ళే ఇండియానే దాని మీద వేసుకోవాలని ట్రై చేసింది అనేది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అట్లాగే శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ చీఫ్ సెక్రటరీ కుల్వంత్ సింగ్ మన్నన్ కూడా నేనైతే పర్సనల్‌గా పాకిస్తాన్
దీని మీద బాంబు వేస్తుందని నమ్మట్లేదు. ఎందుకంటే ఇది పవిత్రమైన గురువులు ఇది సిక్కులకే కాదు, ప్రజలందరికీ పవిత్రమైన ఒక స్థలము. ఇలాంటి స్థలాన్ని ఏ దేశం కూడా ప్రపంచంలో ఎవరు కూడా దీన్ని ధ్వంసం చేయాలని అనుకుంటారని నేను భావించడం లేదని ఆయన అన్నాడు. నేను మిలిటరీకి అగైనిస్ట్‌గా మాట్లాడట్లేదు. ఇండియన్ మిలిటరీని నేను గౌరవిస్తాను. బట్ నా పర్సనల్ అభిప్రాయం అనేది ఆయన చెప్పాడు. అయితే ఇండియన్ మిలిటరీ అధికారులు కావచ్చు, లేకపోతే మన ప్రభుత్వంలో ఉండే వివిధ వ్యక్తులు చెప్తున్నది, లేకపోతే డిఫెన్స్ అనాలిస్టులు చెప్తున్నది ఏంటంటే, ఖచ్చితంగా పాకిస్తాన్‌కి ప్లాన్ ఉంది. ఎందుకు ప్లాన్? వాళ్ళకి తెలుసు కదా ఇటువంటి దాని మీద అటాక్ చేస్తే యుద్ధం వస్తదని. అంటే వాళ్ళేం చేస్తారంటే అటాక్ చేసి దాన్ని ఇండియా మిలిటరీ మీదనే పెట్టేయాలనేది వాళ్ళ ప్లాన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పహల్గామ్‌లో అటాక్ చేసినప్పుడు హిందువులను మాత్రమే టార్గెట్ చేసి, హిందూ మగవాళ్ళని టార్గెట్ చేసి చంపారు. అక్కడ ముస్లిములు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని ఎవరు చంపలేదు. క్రిస్టియన్స్ ఉన్నా చంపలేదు. ఓన్లీ హిందువులను మాత్రమే చంపారు. అంటే క్లియర్‌గా ఏంది, హిందూ ముస్లిం గొడవలు క్రియేట్ చేయాలని. హిందువుల్ని చంపితే హిందువులందరిలో ముస్లిముల పట్ల వ్యతిరేకత వస్తుందనేది వాళ్ళ కుట్రలో భాగం. అలాగే సౌత్ కాశ్మీర్‌లో ఒక చిన్న గురుద్వారా మీద కూడా వాళ్ళు బాంబు వేశారు. అందులో ముగ్గురు అక్కడ సోదరులు, సిక్కు సోదరులు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏందంటే, ఈ గోల్డెన్ టెంపుల్ అనేది చాలా పవిత్రమైనది. ఒక హిస్టారిక్ ఐకానిక్‌గా ఉంటుందది. దాని మీద అటాక్ చేయడం ద్వారా సిక్కులకి భారత ప్రభుత్వానికి మధ్య గొడవలు క్రియేట్ చేయడం. ఆల్రెడీ సిక్కులకు సంబంధించిన ఖలిస్తానీ ఉద్యమం జరుగుతూ ఉంది. అంటే బబ్బర్ ఖల్సా అంటారు సిక్కులకి ఖలిస్తానీ ఉద్యమం. మన గురు పత్వంత్ సింగ్ అనే అతను కూడా దీని మీద స్పందించాడు. ఇది ఇండియానే కావాలని ఈ టైంలో దీని మీద అటాక్ చేసి సిక్కులను ఊచకోతకోయాలని మరొకసారి ప్లాన్ చేస్తుందని కూడా అతను అన్నాడు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే సిక్కులందరూ కూడా యాంటీగా మారిపోయే అవకాశం ఉంది. సిక్కులందరూ ఖలిస్తాన్ ఉద్యమాన్ని సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఆ రకంగా ఇండియాలో అంతర్గత కలహాల్ని, ఒక సివిల్ వార్, రిలీజియస్ సివిల్ వార్ని క్రియేట్ చేయాలనేది పాకిస్తాన్ టార్గెట్‌గా చెప్తున్నారు. అందుకనే ఈ టెంపుల్ మీద అటాక్ చేసిన తర్వాత మేము చేయలేదు, ఇది ఇండియన్ ఆర్మీనే చేసింది మా పేరుతో అని వాళ్ళు ఒక ప్రచారాన్ని తీసుకెళ్లాలనేది వాళ్ళ ప్లాన్. ఇది పహల్గామ్ కూడా మోడీనే చేయించాడనే ప్రచారాన్ని పాకిస్తాన్ బలంగా తీసుకెళ్తుంది. మోడీనే చేయించి, కావాలని హిందువుల మీద చేయించి, అది పాకిస్తాన్ చేసినట్టుగా చెప్పి పాకిస్తాన్ మీద వారికి వచ్చి మోడీ ఎలక్షన్లలో లబ్ధి పొందే దానికోసమే ఇదంతా మోడీనే ప్లాన్ చేశాడు. అందుకనే పహల్గామ్‌లో రోజుకి అక్కడ కొన్ని వేల మంది వస్తున్నారు. 4,000 మంది దాకా వస్తుంటే అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఎందుకు పెట్టలేదంటే ఇదే ప్లాను అనేది పాకిస్తాన్ ఆరోపిస్తుంది. అట్లాగే ఇప్పుడు రేపొద్దున ఈ గోల్డెన్ టెంపుల్ మీద కూడా పాకిస్తాన్ అటాక్ చేసి ఇండియన్ ఆర్మీనే చేసింది, సిక్కులను ఊచకోతకోయడమే వాళ్ళ ఉద్దేశం అని ప్రచారం చేస్తే, ఈ ఖలిస్తానీ ఉద్యమ నాయకులు నేను ఇందాక చెప్పిన గురు పత్వంత్ సింగ్ పన్ను లాంటి వాళ్ళు, అమెరికాలో ఉంటాడు ఇతను, ఇలాంటి కెనడాలో చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని ఇండియాకి వ్యతిరేకంగా ఖలిస్తానీ ఉద్యమాన్ని బలంగా నిర్మిస్తారు. సో ఇండియాలో ఒక రకమైన రిలీజియస్ డివిజన్ అనేది క్లియర్‌గా జరుగుతుంది అనేది పాకిస్తాన్ ప్లాన్‌గా చెబుతున్నారు. దాన్ని ఇండియన్ ఆర్మీ శక్తివంతంగా బ్రేక్ చేసిందన్నది కూడా కొత్తగా వస్తున్న వార్త. థ్యాంక్ యూ సో మచ్.